బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమేశ్వరరావు గారికి మన ఓట్లు. జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమేశ్వరరావు గారికి మన ఓట్లు. సైకిల్ గుర్తుకే మనం ప్రోత్సహించడంలో తప్పనిసరిగా బోండా గారు ఎప్పుడు కూడా ముందుంటారు అనే విషయానికి నిదర్శనమే ఈ రోజు సంఘటన. అంతేకాదు ఉన్నారు, అవన్నీ కూడా అందరికీ చేరేలాగా మనందరం కూడా జాగ్రత్త తీసుకోవాలి. పోయినసారి చూసి తప్పనిసరిగా పైన మన బాస్ చంద్రన్న ఎమ్మెల్యే కన్నా ఒక మంచి స్థాయిలో బోండా గారిని నుంచోబెట్టి డివిజన్లో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరుడు ఆ కుటుంబ ఖాతాల్లో వేసి ఆ పేద వర్గాలను ఆదుకునేవాడు, దాన్ని రద్దు చేశాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ 5 సంవత్సరాల్లో కరోనా వచ్చింది, ఎంతమంది చనిపోయి ఉంటారు. ఏ కుటుంబానికైనా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయైనా ఆ కుటుంబాలకి ఇచ్చేవాళ్ళం, ₹1,00,000 లోను ద్వారా ఇప్పించేవాళ్ళం. అటువంటి కార్పొరేషన్లు మొత్తం కూడా మూసేసినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నిజమో కాదో ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాదు, తెలుగుదేశం హయాంలో ప్రతి పండక్కి సంక్రాంతి వస్తే సంక్రాంతి కానుక ఇచ్చేవాళ్ళం, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళం, రంజాన్ వస్తే రంజాన్ తోఫాన్ ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. నిజమో కాదో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, 5 సంక్రాంతులు వచ్చినాయి, 5 క్రిస్మస్లు వచ్చినాయి, 5 రంజాన్లు వచ్చినాయి. ఒక్క ఏ పండక్కైనా చిన్న చాక్లెట్ బిళ్ళైనా జగన్మోహన్ రెడ్డి మనకి ఇచ్చాడేమో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఎందుకమ్మా ఓట్లేసింది? చనిపోయిన వాళ్ళకి ఇచ్చే బీమా డబ్బులు తీసేయడానిక జగన్మోహన్ రెడ్డి ఓట్లేసింది? మన పండగలకు ఇచ్చే కానుకలు తీసేయడానిక జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసింది? మన బీసీ, ఎస్సీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లు మూసేయడానిక ఈ దుర్మార్గుడికి ఓట్లేసిందని అడుగుతా ఉన్నా. ఎన్నికల ముందు అనేక రకాలుగా చెప్పాడు, ఎన్నికల ముందు అనేక కోతలు కోసాడు. అన్ని రకాలుగా నేను ఇచ్చే నవరత్నాలు ఆ డబ్బులు లెక్క పెట్టుకోవడానికి మీకు చేతులు సరిపోవు, మిషన్లు కొనుక్కోవాలని ఆ రోజు ప్రకల్పాలు పలికాడు. మరి ఇవాళ ఉన్నాయి అమ్ముకొని రోడ్ల మీదకి వచ్చేసాం. తెలుగుదేశం హయాంలో పేదవాడికి ఎక్కడైనా ఆకలిస్తే ₹5 అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఉదయం 5 జనసేన పనిచేస్తని ఆయన స్పష్టంగా ప్రకటించాడు. దీనికనే జన సైనికులను కూడా కోరుతా ఉన్నా, మనందరం కూడా కసితో పనిచేయాలి. ఈరోజు ఒకే ఒక్క తొక్కు తొక్కారంటే పాతాళాన్ని కూడా కలిపోతావు. పశ్చిమ నియోజకవర్గం నీ పరిస్థితిరా, నీ బతుకది, నీ కెపాసిటీ అది, నీ బలం అది, నీ పర్సనాలిటీ అది. నువ్వు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చి ఏదో 4 కోట్లు సంపాదించి డిపాజిట్లను సంపాదించడానికి మీ జగన్మోహన్ రెడ్డి నిన్న ఇక్కడ పంపిస్తే బోండా ఉమాని లేపేస్తాడు, బోండా ఉమా తాడు తీస్తాడు, బోండా ఉమాకి సూర్యుని చూపిస్తాడు, బోండా ఉమాకి చంద్రుని చూపిస్తాడు. ఏంట్రా నువ్వు చూపించేది? నువ్వేమన్నా బాహుబలిలో ప్రభాస్ అనుకుంటున్నావా? లేదంటే అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? నువ్వెంత, నీ బతికెంత, నీ పర్సనాలిటీ ఎంత? కరెక్ట్ గా కొలిస్తే నా నడుము దాకా కూడా రావు.
నీకు నీ బతుకేంటి, నీ పర్సనాలిటీ ఏంట్రా? నువ్వు నన్ను మాట్లాడేవాడివా? నువ్వు 2 సార్లు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేశారు. అసలు నీ టికెట్ ఎందుకు తీశాడు మీ జగన్మోహన్ రెడ్డి? చెప్పు, ఎందుకు తీశాడు మీ టికెట్? నిన్ను టికెట్ లేకుండా నువ్వు మొత్తం అమ్మవారి గుళ్ళో వెండి సింహాలు కొట్టేశావు. అమ్మవారి గుళ్ళో అమ్మవారికి వచ్చినటువంటి భక్తులు ఇచ్చిన నగలు కొట్టేశావు. ఆఖరికి నీ కుటుంబ సభ్యులు అమ్మవారికి ఇచ్చే చీరలు అవి కూడా కొట్టేశారు. ఇంకా మొత్తం కొట్టేసి ఎండోమెంట్ భూములు కొట్టేశావు, దర్గా భూములు కొట్టేశావు, ఇంకా మొత్తం అక్కడ నాకేసావని సెంట్రల్ నియోజకవర్గంలో నాకుదామని వచ్చావా? మేము అడుగుతా ఉన్నా. అప్పుడే ఈడొచ్చి 15 రోజులు కాల పాయికాపురం రైతు బజార్లో షాపులందరినీ పిలిపించి 2 లక్షల రూపాయలు ఇవ్వండి, లేకపోతే వైసీపీ జెండా కప్పుకోండి, లేకపోతే మీ షాపులు తీసేస్తా. వాళ్ళకి బెదిరింపు. బీసెన్ రోడ్లో వర్తకులకి, వ్యాపారస్తులకి చిన్న షాప్ అయితే 2 లక్షలు, పెద్ద షాప్ అయితే 5 లక్షలు. సత్యనాపురం వర్తక సంఘాన్ని గౌరు చేసి చిన్న షాపు అయితే 2 లక్షలు, పెద్ద షాప్ అయితే 3 లక్షలు, 4 లక్షలు ఇవ్వండి. ఈ చందాల సీను సెంట్రల్ నియోజకవర్గంలో దందాలు మొదలు పెట్టాడు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, ఇలాంటి పనికి మాలిన చందాల సీను మనకు అవసరమా? మనకు అవసరమా? కాబట్టి మనం అందరం కలిపి జగన్నే మార్చాలనుకుంటున్నాం. ఈడు బొఫూను గాడు, 4 అడుగుల బొఫూను గాడు ఈడంతా. కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాలి. మన ఇంటి ముందుకు వస్తే అడగాలి, అరే ఈ రోడ్డు పేరు నీకు తెలుసా? ఈ పేట పేరు నీకు తెలుసా? ఈ డివిజన్ నీకు తెలుసా? నువ్వు మాకేం చేసావంటా నువ్వు అడుగుతున్నావు? మమ్మల్ని ఓటు అని అడగాల. బోండా ఉమా పాలక పక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, ఎప్పుడు నిరంతరం ప్రజల పక్షంలోనే తిరిగిన వాడు బోండా ఉమా అనేది మనం గుర్తు చేయాలి. కాబట్టి ఈరోజు ఈ డివిజన్ లో ఒక్క ఓటు కూడా పడకుండా, 10 ఓట్లు కూడా పడకుండా మీరు చూడాల్సినటువంటి అవసరం మా మస్తాన్ మీద ఉందని, ఖచ్చితంగా మస్తాన్ ఫ్రెండ్ సర్కిల్ మీద ఉందని బాధ్యత తీసుకోవాలని అందరినీ కూడా కోరుకుంటూ, పేరు పేరున ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నటువంటి మస్తాన్ని, అలాగే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కుటుంబంలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. పిల్ల అప్పన్న, మౌలి శ్రీను, కరణం ప్రసాద్, బావరి రాజు, కరణం సాయి, విజయనగరం నాని, మధుసూదన్, అమర్నాథ్, శాంతి, మధు, పవను, పుండు, హేమంత్, రెడ్డి గారు, స్వామి, సురేంద్ర, సమ్మలు, గని, నాగా, సిరాజు. మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్న చాలా ఇష్టం. ఇంతవరకు రాజకీయంలోకి నేను రాలేదు, నన్ను తెప్పించారు. ఏంటి, కొంతమంది నన్ను రెచ్చగొట్టారు, నువ్వు పనికిరావు రా, ఈ సెంటర్ నుంచి వెళ్ళేస్తా అన్నారు. ఇవన్నీ నీ వల్ల కాదు అని నేను చెప్పాను. నేను ఇక్కడి నుంచి 20 సంవత్సరాల నుంచి ఈ డివిజన్లో నేను పనిచేశాను. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఎదిగాను, ఇక్కడే ఉంటాను అన్నాను. నన్ను మీరేమి చేయలేరు అన్నాను. కాదు, నువ్వు ఇక్కడ మున్సిపాలిటీలో ఏదైనా షాపు తీసుకోవాలి, కాలగొట్లో ఉండటానికి ఏం లేదు, నువ్వు ఎక్కడైనా బతకాలి కానీ ఇక్కడ బతకూడదు. ఇక్కడ బతికేదట్టు అయితే నా జెండా కప్పుకొని బతకమన్నారు. ఏంటి, నేను అలా బతకను. నేను నిజాయితీగా ఉంటాను. నిజాయితీ మనిషి ఎటు పక్క ఉంటే అటు పక్క ఉంటాను. నాకు నిజాయితీ మనిషి ఎవరంటే ఉమన్నయ్యే. నాకు తెలుగుదేశం పార్టీ నాకు జలపెడుతుంది. ఏదైనా సరే అన్నయ్య అంటే నాకు ఇష్టం. జనాల్లోకి వచ్చాను, నిలబడతాను. ఏంటి, 100 మంది జాయిన్ అయ్యామండి. ఏంటి, ఇంకా ఉన్నారు నా వర్కర్స్. నా దగ్గర 70 మంది వర్కర్ పనిచేస్తానండి. నేను ఒక టైల్స్ మేస్తానండి. ఏంటి, నేను చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదిగి వచ్చినోడిని. నాకు ద్రోహం, మోసాలు అన్నీ నాకు తెలియదు. 10 మందిని కలుపుకోవటమే నా ఇష్టం. 10 మందికి సాయం చేయటమే నా లక్షణం.
ఏంటి 10 మంది కోసం నిలబడతా, దేనికైనా సిద్ధం. నేను వాడి సిద్ధం కాదు, నేను సిద్ధం ఇవ్వాలా. నేను అన్ని కష్టపడి వచ్చానండి. నేను రూపాయి బేటాకాడి నుంచి వచ్చినండి. నేను కష్టపడి వచ్చాను. నా బావూజీపేటలో 27వ డివిజన్ నుంచి ఒక్క ఓటు కూడా వాడు తీసుకెళ్ళలేడు. ఎవడైనా సరే అన్ని ఓట్లు ఉమాన్నయ్యకే నేను వేపిస్తాను. పొద్దున సాయంత్రం కష్టపడతాను, పార్టీ కోసం నేను కష్టపడతాను. నేను ఉదయం లేచిన కాడి నుంచి అన్నయ్య కోసం పనిచేస్తాను. గడప గడపకి వెళ్ళి దండం పెట్టాలా, అమ్మా ఓటేయండి అమ్మా, దొంగలకు ఓట్లు వేయద్దమ్మా, మంచోడికి ఓట్లు వేయండమ్మా అని నేను నిలబడి చెప్తానమ్మా. అది నా నెంబర్ ఇస్తాను, నా నెంబర్ ఇస్తాను. అర్ధరాత్రి ఏ టైం అయినా ఫోన్ చేయండి అమ్మా. అన్నయ్య దగ్గరికి వెళ్ళి మీ విషయాలన్నీ చెబుతాను. మీ నైట్ ఏ టైం అయినా సరే ఫోన్ చేయండి అమ్మా. నేను అన్నయ్యకి తీసుకెళ్ళి చెప్తాను. అన్నయ్యకి అన్న మీ బాధలన్నీ చెబుతాను. మీ వైపు నేను నిలబడతానమ్మా. మీ పనులు అయ్యేదాకా నేను నిద్రపోను. అది మట్టుకు 100% అమ్మా. ఏంటి మేము మళ్ళీ పెడదాం. ఎలక్షన్ టైంలో ఇంకోటి ఉంది పెద్దది ప్రోగ్రాం, అది పెడదాం. అప్పటికి ఇంకా నేను ట్రైనింగ్ నేర్చుకుంటా. పిల్లోడు పుట్టంగానే నడవడమ్మా. ఎవరికి ఏ పని చేయాలో అన్నీ నేను నేర్చుకునే వస్తాం మళ్ళీ నెక్స్ట్ మీటింగ్కి. ఇది కాదు, అతి భారీ ఎత్తున ఇంకా చేద్దాం. మీరందరూ రావాలి, జయప్రదం చేయాలి. ఇప్పుడు వదిన గారు 27వ డివిజన్ బావూజీపేట డిమార్ట్ దగ్గర సోదరులు నిరంతరం ఈ ప్రాంత ప్రజలతో మమేకమై అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈనాడు బోండా ఉమేశ్వరరావు గారిని స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వరుసు మస్తాన్ గారి మరియు 200 మంది వారి యూత్ బృందం ఈరోజు తెలుగుదేశం పార్టీలో బోండా ఉమా గారి చేతుల మీదుగా 27వ డివిజన్లో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రధానంగా సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి ఈ 5 సంవత్సరాల కాలంలో కుంటు పడిందంటానికి ప్రతిరోజు పేపర్లో మీడియా చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి లేదు. గతంలో బోండా ఉమేశ్వరరావు గారు చేసినప్పుడు 550 కోట్ల రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. 14 ప్రాథమిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానంగా 27వ డివిజన్లో బావాజీపేటలో హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దుర్గాపురంలో రజిక కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేశారు. గులాబీ తోటలో దాసరి నారాయణరావు కాపు భవనానికి శంకుస్థాపన చేయటమే కాకుండా 3 కోట్ల రూపాయలతో అధునాతనమైనటువంటి పార్కు నిర్మింపజేశాడు. అందుకని తిరిగి జనసేన పార్టీ బలపరిచినటువంటి బోండా ఉమేశ్వరరావుని గెలిపించాలని కోరుతున్నాం. Terima kasih.